గాయస్ స్పెల్లింగ్ చెప్పరా? యాక్టింగ్ వద్దు అన్ని. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా. లాల్ బజార్ లాయన్ అయితే ఇప్పుడు దూల్పేట్కి వచ్చింది అనమాట. లాల్ బజార్ లాయన్ అబు గౌడ్ సాబు. నీకే లైట్ లేదంటే దానికి కూడా లైట్ పెట్టారా? కరెంట్ పవర్ లైట్ పెట్టి రాసారా? అందరి ముందు పరుగు పోయిందిగా. ఓ మై గాడ్ గణేష్, నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మీరేమంటారో మీరు కామెంట్లలో తీసుకోండి. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా. బుల్లెట్ పేరు చెప్పమంటే బుల్లెట్ అంటున్నాడు. 5 టేబుల్ చెప్పురా. 5 ఏళ్ళు 35 5 40. అంతే రెడీ కూడా అట్నే చేసారు. పుందిన వరకు కూడా అన్ని బొరాన్ ఉన్నాయి అన్ని. చూద్దాం. లొట్టగట్టె చేతుందైనా పిట్ట మంచిగుండే. ఇంకా బుర్రపాడు ఉంటది అనుకో అది. సార్ గాయస్ అంటారా? గాయ్స్ రామలా గణేష్ సరిపోదు బాయ్ అది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరే ఈ వీడియోలో మీ అన్నాన్ని 40 ఏళ్ళ ముసలిదైనా మొలకోలున్నాదే. ఆ శివుడు పార్వతి అయితే తిరుగుతాడు. కొండాలు ఏలేటోడా. సో గాయస్ గణేష్ పండుగకి ఇంకా నెల్లుంది అన్నంగా కూడా ఇల్లు క్రౌడ్ అవుతుంది ధూల్పేట్ల. కంఠాన గరడాన్ని దాసినోడా. కరెంట్ పవర్ పెట్టుకుందంటే మొత్తం కరెంట్ వచ్చేస్తుంది దాంట్లో. డాడీ అంటారు. అరే ఏమైతాడు? మూతి ముడుచుకుంటే అచ్చం కొండెంగ లెక్కుందే. చూడరా అరే అట్లా ఉంటుంది జరా. బ్రేకులు ఉండేవా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకాలి. మొత్తం ఆ జింగల్లోనే దూరపేట్ల కాదు. దగ్గర వీడియోలు బి ఉన్నాయి అన్ని చూపిస్తా. నాకు టైం వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తా. మాలాంటి వాళ్ళకి ఏడా సపోర్ట్ చేస్తారు. అయినా నాకు మోసం చేసేవాళ్ళనే సపోర్ట్ చేస్తారు మీరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిల్లర్ సాయి 13. సో ఇన్ని రోజులు వీడియో ఎందుకు ఆపినా అంటే పార్ట్ 2 కోసం కూడా అడిగారు ఎంతో మంది. ఎందుకు ఆపినా అంటే కొంచెం స్టోరేజ్ ఫుల్ అది డిలీట్ అయితే అయిపోయింది. సారీ గైస్ అందరికి. ఇది ఇప్పుడు నేను ఏం వీడియో ఇస్తున్నా అంటే ధూల్పేట్ పోతున్నా నేను, ఇంకా మా అన్న పోతున్నా. ఇంకా మా తమ్ముళ్ళు కూడా రోజు చూపిస్తా. ఒక్క నిమిషం. అదే అబ్బో ఆడు తెలిసియా పాత వీడియోలో బుగ్గ అయ్యిండు. గాయ్స్ గాయస్ ఏమ్రా? గాయస్ స్పెల్లింగ్ చెప్పరా? యాక్టింగ్ వద్దు అన్ని. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా. పరమాత్ముని రూపమా. ఆ బాయ్స్ అందరు దులిపేట వచ్చేసారు, కలుసుకుందాం. సో గాయస్ వీడియో స్టార్ట్ చేసినా అని ఎడిపోతున్నావు చెప్పలేనుగా. ఎడిపోతలేం, ధూల్పేట పోతున్నాం మనం గణేష్లను చూడడానికే. సాయనకైతే ఇంట్లో గణేష్ పెట్టుకోనికైతే జున్నెకి పోతున్నాం అనుకో. మా సాయనతోపు గల్లీలో గణేష్ని చూడడానికైతే పోతున్నాం. ఆడ చేసే ఫన్ అయితే మీరు చూడండి. ఇదైతే పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎడిపోతున్నాం. నువ్వు ఎప్పుడు నీదే సోది ఉంటుందా? కింద మీద అవ్వపు, డోల్పేట్లో అవ్వపు, కిల్లర్స్ అఫీషియల్ వస్తుంది. అరే అవన్నీ కాదురా. అంటే గణేష్ పండుగ అయితే వస్తుంది, మీకైతే కొత్తగా చూపియాలి. అందుకనే జర ఫన్నింగ్ చేయని ఇంకా ధూల్పేట అయితే పోతుంది. కాదు ఇప్పుడు మనమైతే ధూల్పేట పోతున్నాం అనమాట. నేను మా తమ్ముళ్ళు మా దోస్తుగాడు, మీకు తెలుసు కూడా పోయిన వీడియోలో బుగ్గ చేసిన కదా, ఆన్నే అయితే తీసుకోబోతున్నా. ఈ వీడియోలో కూడా ఆనే బుగ్గ చేస్తా పక్కా. సో ఈ వీడియో అయితే చూడండి, మస్తు నవ్వుకుంటారు మీరు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అరే అవు ఆయనకి ఫోన్ చేయరా? ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం మనం. అవు ఫోన్ చేస్తా నేనే. నేనే ఫోన్ చేస్తాను. హలో ఎడారా?
నా గుండెలు ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ మాటలు నా కాడ కాదు కానీ ఏడున్నా ధూళిపేట మనం వస్తున్నా లేదా సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి చిన్న వీడియో కొడుతున్నారా భయ్ నాకు నమ్మకం లేదు దొరా ఏం అనుకో మన గల్లీలో ఎప్పుడు కలుస్తాం చూడు మనం లవర్స్ పార్క్ సరే జందిరా సరే అన్న వచ్చే వరకు అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మా దోస్త్ రకర్ డబ్బులు అంటారు నేను రైడర్ పండు అంటారు రైడర్ పండు తెలుసు కదా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అయితే కొనేస్తాం అనుకో గాయస్ డోల్పెట్ ఇంకా డోల్పెట్ని అరే ఏంది ఏంది పోంది మా తమ్ముడు పులిహోరలు తిని ఇంకొస్తాడు ఆఫర్ వచ్చేసింది పోతాడు గాయస్ కౌకూర్ పోయి ఓకే మనోడైతే పులిహోరల కోసం పోతాడు అప్పలు పులిహోరల కోసం అన్నా లేడైతే అని ఉంటాడు ఏమరా అన్నా లేడైతే ఆడున్నాడా ఫస్ట్ ఫోన్ చేసి అడుగుతా వీళ్ళిద్దరికి ఎట్లా తెలుసు అంటే నా నెంబర్ ఉంటారు కాబట్టి ఇద్దరికి తెలుసు గాయస్ అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి సో ఆడ వచ్చినాకనైతే వీడియో స్టార్ట్ చేస్తాం మీకు తెలిసే ఉంటా వివేక్ గాడు ఆడ వచ్చినాకనైతే స్టార్ట్ చేద్దాం A few minutes later. సో గాయస్ అన్ని రమ్మని ఎప్పుడు పిలుస్తాం చూసిగా మీరు డోల్ పెడవుతున్నా మేడం ఇడికిరా అది కాదు ఒక్క నిమిషం. అరే బాన్సర్లు వద్దా మనకి అదే ఒక నిమిషం ఆగురా బాన్సర్ అని పెట్టుకోమంటే వద్దా అంటారు ఏం చేయాలి చెప్పు? బౌన్సర్లు గిన్సర్లు వద్దు అని మన బౌన్సర్ మనమే గాడు వస్తుంది వాళ్ళు కరెంట్ పవరా రైట్ మళ్ళా కరెంట్ పవర్ ఉంటేనే కరెంట్ వెళ్ళగాలి మళ్ళీ రాత్రిలో పూట ఆడ కరెంట్ల షెడ్ల లైట్ వస్తేనే సో గాయస్ గంట వెయిట్ చేపించి నాడు ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో అంతే చేస్తాడు పోయిన వీడియోలో కూడా చూసారు మీరు ఇగో అరే లైట్ ఏడుందిరా బండికి నీకే లైట్ లేదంటే దానికి కూడా లైట్ పెట్టారా కరెంట్ పవర్ లైట్ పెట్టరా అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు సో గాయస్ ఆడైతే వచ్చేసిండు లాస్ట్ కి ఆడికి పోయినాకనైతే స్టార్ట్ చేద్దాం వీడియో ఇప్పుడు మధ్యలో రూట్ వీడియో కూడా కొడదాం అనుకుంటున్నా కానీ అంత ఎంటర్టైన్మెంట్ ఉన్నాయనే నేను తీసలేను ఆడికి పోయినాకనే డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం సో రైట్ ఫైనల్ అయితే వచ్చేసినాం గాయస్ దులిపేట అయితే చూస్తుర్రేమో ఇంత వేసింది చూస్తేనే బుర్ర పాడుంది మొత్తం చూడండి ఇప్పుడు మొత్తం చూపించేస్తా గణేశులు ఏ రేట్ ఉంది ఏంది అన్ని అనుకుందాం మనం మీకైతే అన్ని చూపించేస్తా ఒకసారి దులిపేట అయితే మొత్తం చూసేసుకోండి గాయ్స్ చూసుకోవచ్చు మీరు గణేశన్ పండుగకి ఇంకా నెల ఉందన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది సో గణేశన్ అయితే షెడ్లకి తీసుకొస్తారు రెడీ అయితే అయిపోయింది అది వాళ్ళంతా కష్టపడుతారు మనకోసం అని సో గాయస్ మీకైతే ఇంకా చూపిస్తా ముంగట సో గణేశులు ఉన్నాయి ఆ రోడ్ మీద అయితే మొత్తం గణేశులను తీసుకొని వస్తారు ఇప్పుడే చూపిస్తా మీకు అన్ని సో గాయస్ ఇప్పుడైతే మనం ఇంకో కళాకారు కాడికి అయితే వచ్చేసినాం చూడొచ్చు మీరు గణేశులని మొత్తం బుర్రపాడు ఉన్నాయి ఈడ भाई गणेश का कितना रेट है? ये 110 का है भैया, वो 95 का है बाजू का, ये 140 का है, ये 95 का है, ये भी 95 का है। मगर वो खत्म होगा, क्लोज होगा वो दोनों पूरे क्लोज हो गए पीछे के जितने भी क्लोज, खाली ये 2 पीस ही चाहिए। ఊరంతా ఊగుతున్నారే భక్తులంతా పరవశాన ఆడుతున్నారే किधर से आता है बुकिंग के लिए? किधर से आता? ऑल इंडिया डिस्ट्रिक्ट भी आता है, लोकल भी आता है। సో గైస్ ఇప్పుడైతే విన్నారుగా మీరు మొత్తం రేట్లు అయితే బుర్రపాడు ఉన్నాయంటే అంతే రెడీ కూడా అట్నే చేశారు పొద్దున్న వరకు కూడా అన్ని బుర్రాన్ ఉన్నాయి అన్ని ఇప్పుడే ఇంత హల్చల్ ఉందంటే దుల్పేట్ల ఇంకా గణేశుని పండుగ చతుర్థి వస్తుంది అనగా ఇంకా 2 రోజుల ముందు చూడొచ్చు మీరు ఇంకా బుర్రపాడు ఉంటుంది అనుకో అది ఇంకా చూపిస్తా గైస్ మీకు ముంగట ఏమేమి గణేశులు అవుతున్నాయో చూడొచ్చు మీరు చిన్న గణేశుడు కూడా ఉంది तुझको फिर से जलवा दिखाना ही होगा 35,000 का 35,000 का देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो సో ఇంకా చూపిస్తా గైస్ మీకైతే ఇంకో కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం చూద్దాం ఎంత కిత్తా 70 అంట ఏ వాళ్ళ కిतना भैया 70 70,000 కానీ మన గల్ల సరిపోదా ఇది ఇంత పెద్దది
ఇంకా పోదాం మనం కళాకారుకి అయితే పెద్ద కళాకారుకి అయితే తీసుకుపోదాం మళ్ళీ చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమున్నాయి గాయస్ ఇక్కడ గణేశులు అన్ని ఒకసారి చూసుకోండి మీరు. గణేశులు పండుగ రోజు అయితే 1,00,000 ఖర్చు అయినా మొత్తం రచ్చ చేస్తా అంటారు. వినాయక చవితి పండుగ గణపతి మండపాలు నిండుగా. సో ఇంకా చూద్దాం మనం ముంగడ పోయి ఇంకో కళాకారుకి అయితే చూసినాం మనకి మొత్తం బుర్రపాటు గణేశులు ఉన్నాయనుకో ఇక్కడ. विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता. దుల్పెట్ల పబ్లిక్ చూడండి guys. బయట బురాన్ ఉన్నాయనుకో గణేశుల బురాన్ ఉంటే పబ్లిక్ కూడా బురాన్ ఉంది. ఇంకా సో మనం ఇప్పుడు రేట్ అయితే అనుకుందాం. ఎంత రేట్? 80,000. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो. సో గాయస్ ఇంకా చూపిస్తా చూడండి మీకు. చూడొచ్చు మొత్తం క్రౌడ్. 24 గంటా బామురా చామురా. మనం ఇంకో కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం ముంబై యూనిట్లో వేస్తారు అనుకో. అన్న మొత్తం బుక్ అయిపోయినా అన్న? 50% అయిపోయినాయి అన్న. काट के तुझको आना है सुन ले कहता दीवाना है. సో చూస్తారు మీరు ఇంటర్గా 50% అయితే అయిపోయినాయి అంటే మనం బయట చూసుకున్నట్టయితే మొత్తం చూస్తారు మీరు. ఇప్పుడే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్ని గణేశులు అయితే. మనం ఇప్పుడు రేట్లు కూడా అనుకుందాం. ఆడ ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఏ గణేశుడు ఎంత రేటు ఉన్నాయి అని అన్నీ అనుకుందాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు 3 తల్లికైన గణేశుడు. అన్న ఎంత ఉందన్నా ఈ ప్రైస్ గణేశుడు? ఈ గణేశుడు ప్రైస్ ఎంత ఉందన్నా? 135. ఎన్ని ఫీట్స్ అన్న? 12 like. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे. చూస్తుంటేనే చెమక అయిపోతున్నాయి. ఇక్కడ మొత్తం గణేశుడు అయితే ప్రిపేర్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు. प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नावा. చూస్తారు ఆయన గణేశుడు కూడా ప్రిపేర్ అయిపోయింది. చూద్దాం ఇంకా మనం ఇక మంచి మంచి గణేశులు ఉన్నాయి. నేనే చెమక అవుతున్నా, మీరు ఇంకా చూసి ఇంకా చెమక్ గాండి. చల్లని సూపుల సక్కని సామి. చమక్ చమక్ బోల్తే గాయస్ దుల్పెట్ వచ్చేస్తాం అనుకో వైబ్ లైటింగ్ చూడు చమక్ చమక్ డ్రిప్ వేస్తాం కదర్ కడక్. బైక్ మొత్తం అలాగే ఉంటుందంట మా తమ్ముడు అంటే. దోస్తులంతా ఫుల్ షాన్ లా తెలుసు కదా చటక్ మటక్. అయ్యా ఇగో ఇంకా బురాన్ ఉందనుకో ఇక్కడ. గల్లీ గల్లీ బస్తి బస్తి పండుగ. అయ్యా మొత్తం ఓల్డ్ మీనే కూర్చున్నా అనుకో గణేష. చల్లని సూపుల సక్కని సామి. ఓయో చూసుకోవచ్చు గాయస్ ఇంకా బుర్రా పాడుంది అనుకో. తబలా మీద కూర్చుంది గణేశుడు. డిస్టే ఆకుండా గణేశుడికి చూడండి గాయస్. చూడండి గాయస్ గణేశుడు డిస్టే ఆకుండా ఎట్లా కట్టారు ఖాళీ. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को. ఒకసారి గాయస్ అంటారా గాయస్. நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம் ரைட்ல ரைட் கையில வானத்தை பிடிப்போம். గణేశుడు ఎట్లుందిరా? ఖాళీ బుర్రా పాడుంది అంటారా? నిమ్మకాయలు లొట్టేసి అనుకున్నా ఖాళీ కొనరా మళ్ళా గణేశుడిని గల్లె పెడదాం. సరిపోదు బాయ్ అది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సరిపోతుందా అట్లీస్ట్ గలీని పెద్ద చేసా. చూసుకోవచ్చు గాయస్ మొత్తం ప్రిపేర్ అవుతుంది అనుకో గణేశుడు. చూస్తున్నాం ఇప్పుడైతే మనం పెద్ద గణేష్ కళాకారికి అయితే చూద్దాం. మనం చూడొచ్చు ఎన్నికలు వస్తుందని చూడొచ్చు టకర్ డబ్బులు అంటారు గాయస్. అదే ఎంత పెద్ద గణేష్ అంటున్నారా? నేనైతే ఒక 40 ఫీట్స్ అనుకో గాయస్. 40 feet సరిపోతా చూసాం వీడు ఎంత పెద్ద గణేశుని ఉంటాడో. ఎంత కరెక్ట్ బాయ్ చిన్న నాకు అర్థమవుతుంది. 2,50,000 2 లక్షలకి ఎన్ని సినిమాలు ఉంటాయి బాయ్? ఏమో నాకు తెలియదు. ఏమైందిరా? అరే ఏమైంది గాయస్? గాయస్ చెప్పు గాయస్. ఓకే గాయస్ గాయస్ అంటారు. అరే ఈ వీడియోలో మీ అన్నాని చూపా నీకు 2 లక్షల ఎన్ని సినిమాలు ఉంటాయిరా? అవన్నీ తెలియదు. మనం 10 లక్షలు చక్రాశి ఇచ్చేస్తాం. చెక్కనా? 40 ఏళ్ళ ముసలిదైన మొలకోలున్నదే. స్కూల్ కాలేజ్ ఎగదెంగిండు నేను వేసుకోవాల్సి వస్తుంది సార్ చూద్దాం. లొట్ట కట్టే చేతులదైనా పిచ్చ మంచిగుండే. స్కూల్ కాలేజ్ ఎగదెంగిండు 2 లక్షలకి ఎన్ని సినిమాలు ఉంటారు? అడగండి రా.
ఇన్ని ఇన్ని జట్ట మొఖం పోడా అంటూ తిట్టుకుంటా పోయిందే నాకేమో తిమ్మిరి లేపిందే గణేశుడు అయితే చేతుపుతున్నా అనుకో ఇక్కడ ఆ శివుడు పార్వతి అయితే తిరుగుతుడు. కొండాలు ఏలటోడా అడ్డపొట్టు శంకరుడా ఆశీర్వాదం ఇస్తుంది గాయస్ గణేశుడు అయితే ఏమిస్తుందా ఆశీర్వాదం भगति से कोई शरणागत आवे శివరా గణేశం పండుగ రోజు తీసుకెళ్ళరా అవి కొనరా మళ్ళా ఇది కొనరా हाइट कितना है भाई 95 फीट सेट है रामाला हाँ కిడ్నాప్ బెస్ట్ గాయస్ నాకు ఇలాంటి మాటలే పోగు మంటెక్కుపోతాయి సో గాయస్ చూద్దాం ఇంకా మనం మంచి మంచి గణేశులు అయితే మీకు చూపిస్తా మాట ఇస్తా మీకు చూపిస్తా అని చూడొచ్చు బుద్ధిమంతుడు అయిపోయాడు మొత్తం గణేశన్ కాడికి వచ్చి లెక్కలు కూడా వస్తలేవు లెక్కలు చెప్పా 5 టేబుల్ చెప్పురా 5 35 5 40 5 45 5 10 50 చూడరా గాయస్ ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ రాత్రి 2 అవుతుంది అయినా కానీ ఇంత క్రౌడ్ ఉంది గణేశన్ పండుగ ఇంకా 2 అవుతుంది అనగా కూడా పెద్ద గణేశన్ కాడికి వచ్చేసినాం చూడొచ్చు మీరు భయా ఎట్లున్నాయి భయ గణేశులు బాయ్ వివేక్ బాయ్ చెప్పు బాయ్ మొత్తం గణేశులు ఎట్లున్నారు ఇక్కడ హలో చూడండి ఇంకే 2 కళ్ళు మీద సరిపోతలేవు సో గాయస్ గణేశన్ పండుగకి ఇంకా నెల్లుంది అందంగా కూడా ఫుల్ క్రౌడ్ అవుతుంది ధూల్పేట్ల ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు మీరు ఏనుగు మీద గణేశుడు కూర్చుంది ఇది మొత్తం వేడిపోతే బాబా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా బాయ్ ఆ గణేశుడు నచ్చింది మళ్ళీ కొంటున్నావా అది చూడు బాయ్ గట్టి చెప్పు బాయ్ వచ్చేద్దాం నెక్స్ట్ మా వేగ్ బాయ్ పెడుతున్నా అనుకో కరెంట్ పవర్ పెడుతున్నా అంటే మొత్తం కరెంట్ వచ్చేస్తుంది దాని బదులు లింగాల గుడికాడ లగ్గాలు పెట్టంగా మనవాడు దామంది సో వాయిస్ లోపల చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు మీరు కూడా. శివాజీ మహారాజే ఉన్నాను సో కొత్త కొత్త కలెక్షన్స్ అయితే దిగినాయి అనుకో గణేశన్ మీద దుల్పేట్ల చూద్దాం ఇంకా మంచి మంచి గణేశన్లు ఏమేమి ఉన్నాయో లోపల చూసుకోవచ్చు మీరు 2025 లాస్ట్ మొత్తం గాయస్ చూసుకోవచ్చు మనం ఇంకో కళాకారు కాడికి వచ్చినాం ఇక్కడ సీదా గణేశన్ కి ఏమంటారు నాగంపాంకి లైట్లు పెట్టిరు అనుకో మొన్న క్రియేట్ చేసిరా ఇంకో గణేశన్ అయితే చూపిస్తా మీకు ఎంత మంది చూస్తారు రాజు 10,000 మంది వస్తారు గాయస్ ఇద్దరు కూడా చూస్తలేరు అరే బాయ్ 10,000 మందితో సమానం మనకి తెలుసు కదా డాడీ అంటారు సచ్చినాను బాంబునే ఈ గణేశన్ ఉండరా మళ్ళా చూడడానికి కొన్నంటే ఏం కొన్నా చెప్పు ఏదన్నా చెప్తే పెద్ద ప్లానింగే అరే ఇజ్జత్ కి సవారీ గాయస్ చూడండి గాయస్ ఇగో ₹1,00,000 ఫోన్ గాయస్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా సో బాయ్ చూసుకోవచ్చు మీరు చెప్పినా గణేశన్ ఇప్పుడే ప్యాక్ అయిపోతారు నెల్లుంది టైం అనగా सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को సో ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ వస్తుంది అనుకో गली गली बस्ती बस्ती पंडुगा ఇది ఇంకా ఇదైతే ట్రెండింగ్ ఉంది ఇప్పుడు దుల్పేట
కొడుతూనే ఉన్నాను రాయుడు గణేష్ నిజం ఇంకా వచ్చింది ఆ ఫోటోలు లేని చల్లని చూపుల చక్కని సామి సో ఇక్కడ గణేష్ని చూస్తుర్రా 2025 లో అయితే కొత్త స్టైల్ శివుని ఆజ్ఞలు అయితే ఏది కాదంటారుగా. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా గణేష్ తయారు చేస్తారు గణేష్ తయారు చేస్తారు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు గాయస్ అంటే కలరింగ్స్ మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు గాయస్ చేస్తా సాయన పేరు మీద చేస్తాను పెయింటరు నా గోడకు నువ్వు పెయింటు ఆల్రెడీ గణేష్ అనుకో నీకు అనిపిస్తుంది గణేష్ అనిపిస్తుంది అభిబాయ్ ఉంటున్నా అనుకో మొత్తం గల్లీలా మొత్తం హల్చల్ చేస్తుంది లాల్ బజార్ గల్లీలల్లా. గణేష్ దగ్గర పోతుంది పెద్ద గణేష్ రేట్ అడుగుతున్నావు ఒకవేళ ఎక్కువ రేట్ చెప్పినా అనుకో 1,00,000 అట్లా చెప్పినా అనుకో 20,000 చెప్పినా నా గల్లీలో పట్టడానికి వెళ్ళిపోతుంది. తీసుకునేటోళ్ళక మాట్లాడుతుండే ఆ మనోడు కానీ తీసుకోవడానికి లాస్ట్కి రేట్ అంతా చెప్పిన తర్వాత అది మొత్తం దమ్ చేసి గల్లా పట్టడానికి వెళ్ళిపోతాడు అంతే సింపుల్ అది. అరే గణేష్ ఇంకొచ్చిన దాంతో ఇంకొచ్చిన అవరా అయిరా నువ్వు కూడా అయిరా గగన్ అన్న ఎత్తుండే అయిరా కోతి లెక్క కనబడుతుంది అని మూతి బాగుందే అరే ఏమైతాడు మూతి ముడుచుకుంటే అచ్చం కొండెంగ లెక్కుందే నన్ను పట్టుకొని కొజ్జోడా అందే తొంగి తొంగి చూచిందని నేను చెంగలిస్తే మంగబెట్టి ఇపుల గుద్ది ఈడ్చి తన్నింది అబ్బో మంచిగా రా ఇవి ఎట్రా గుడికాడ లగ్గాలు పెట్టంగా మనవాడుదా మంది మనసు చూడరా అరే రైడర్ 46 అనుకో పడతా అట్లా ఉంటుంది జరా ప్లీజ్ గాయస్ గుండిపేటలో ఓకూరు గాయస్ ప్లీజ్ చెప్తా మీకు దండం చేస్తున్నా అట్లా ఓకూరి సస్తారు యాక్సిడెంట్ లో మస్తు మంది చచ్చిపోతారు అట్లా వద్దు మనకి పోయి మనకి రైడరే చెప్తుండు అండ్ రైడింగ్ కూడా చూపిస్తావు ఏటప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లలో తీసుకోండి. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓకేనా ఓకే గాయస్ చల్ ఎట్లా నడిపిస్తారో అక్కడికి చెప్తున్నా బ్రేకులు ఉండేవా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకాలి గేర్ లేడేస్తావు మళ్ళా అరే అరే గేర్ లేడేస్తావా ఆయనకి సులులేస్తుంది అంటే ఆయన సులులేస్తుంది గేర్ లేడేస్తావు గుద్దేస్తుండే బండితో జుట్టు చూసే ముద్దొస్తాందే ఏమొస్తుంది చెప్పురా అరే బుల్లెట్ స్పెల్లింగ్ చెప్పురా అరే బుల్లెట్ చూస్తురా గాయసాడు బుల్లెట్ మా పేరు చెప్పమంటే బుల్లెట్ అంటున్నాడు చెప్పురా బుల్లెట్ స్పెల్లింగ్ చెప్పు బుల్లెట్ ఆయన గుద్దలు ఏలు పెట్టి మళ్ళీ పోయి ఆయన గుద్దలు ఏలు పెడుతుంది గాయస్ అప్పటి నుంచి
ఎవరు పెడుతున్నా నువ్వే నేనేం పెడుతున్నా సాయి బాయ్ బోల్తే చిచ్చా పబ్లిక్ షేర్ మే లొట్టగట్ట చేతుందైనా పిట్ట మంచిగుందే ఎప్పుడు గణేష్ దెంగిపోయాడు తెలియదు కాదు న్యూస్ కాదు ఆ న్యూస్ దాల్ వస్తుంది చూడు ట్రాక్ లో దాంట్లో వేసుకొని వస్తు డిసెంబర్ పెద్ద దొంగ ఈయననే ఇక్కడ చూడవా ఇక్కడ చూడవా దొంగ మా ఇంట్లో పెడుతున్నావా అవన్నీ చెప్పకూడదు దొంగ ఇంకా మా ఇంట్లో పెట్టేస్తున్నా అనుకో ఈ గణేష్ ఈ గణేశుడు ఏంటంటే పెయింటింగ్ జరా లాస్ట్ చూపిస్తా అందరికి అరే లాల్ బజార్ లాల్ బజార్ జలకే చాలు కానీ లాల్ బజార్ లాల్ బజార్ లింగాల గుడికాడ లగ్గాలు పెట్టంగా మనవాడుదా మంది మనసు లాల్ బజార్ లాయన్ అయితే ఇప్పుడు దూల్పేట్కి వచ్చింది అనమాట చూద్దామా లాల్ బజార్ లాయన్ అబు గౌడ్ సాబు లాల్ బజార్ లాల్ బజార్ ఓ మై గాడ్ గణేష్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు లాయన్ గేన్ అన్ని ఇంట్లో చూపించుకు అర్థమైందా అరే అన్నయ్య కాదు డైలాగ్ల మట్టుకే గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ తెలియదు ఏముంది లాల్ బజార్ ప్యార్ సే షేర్ మే పబ్లిక్ जानदा ना चलो నేను డైలాగ్లు పడతా రియల్ బి వేస్తా పెట్టి అర్థమైందా హుషారీ నక్కు బేటా హమ్ దేశ్ తల్లువా ఎందుకంటే ఉరుకుతున్నావు వేసుకుంటున్నాను అవును చూడండి గాయస్ ఉరికింది చూసిన వేసుకుంటున్నాను తు షేర్ హై తో సఫా షేర్ హై అరే భయం అంటే ఏందో చూపిస్తా పొక్కలలో ఉరుకుతున్నావు భయపడి భయం కాదు ఈ భయంలో కాదు అర్థమైందా నీ భయం మొత్తం ఆ జింగల్ని దూరిపెట్ల కాదు ఇంటికాడ చిన్న పొలం ఉంటుంది మమ్మని కాదు సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం గాయస్ అసలు ఈ క్రౌడ్ వల్ల కదలనీకనే వస్తారు అసలు అందరికీ తెలుసు నేను ఏ ఛానల్లో ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నా నేను సడన్గా ఎందుకు ఓపెన్ చేసినప్పుడు అందరికీ డౌట్ ఉండొచ్చు ఆ ఛానల్లోకి పోయినాక ఎందుకు ఓపెన్ చేసిన నేను ఆ ఛానల్లో మస్తు చూసేసిన ఎందుకంటే వాళ్ళంతా ఫేమ్ అయ్యారు కానీ ఆ ఫేమ్ కూడా కంటెంట్ వల్లనే ఫేమ్ అయ్యారు నా దగ్గర వీడియోలు బి ఉన్నాయి అన్నీ చూపిస్తా నాకు టైం వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తా శాలరీ ఇవ్వలేరు ఈ రోజు రా రేపు రా అన్నట్టు పోస్ట్పోన్ చేసారు చూపిస్తా గైస్ నీకు నా ప్రూఫ్తో సహా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యారు అనుకో నేను ఒక రోజు ఒక దినం చెప్తా నేను ఇట్లనే వీడియో పెట్టి చెప్తా మీకు చూపిస్తా ఆ కంటెంట్ని కూడా మీరు అప్పుడు అనుకుంటారు అదే మేము ఇట్లాంటి వాళ్ళకారా సపోర్ట్ చేస్తున్నామని అనుకుంటారు మీరు మాలాంటి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తారు అయినా నాకు మోసం చేసే వాళ్ళనే సపోర్ట్ చేస్తారు మీరు సో ఈ వీడియో అయితే పక్కా వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి నాకు ఈ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం థ్యాంక్ యూ